అందరికీ నమస్తే అండి. విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ కేసులో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత ఆ తునికి చెందిన బాలిక జ్ఞానేశ్వరి గాలింపు గురించి అందరూ మర్చిపోయారు. ఆ బాలిక 14 రోజులైంది, ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. సో అసలు ఆచూకీ కూడా లభ్యమవట్లేదు. 600 మంది పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు టాపిక్ అంతా కూడా సాయికృష్ణ కేసు వైపు వెళ్ళింది. ఈ సాయికృష్ణ కేసులో పోలీసులే మొత్తం, పోలీసుల ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పోలీసులు ఇక్కడ 2 రకాలుగా సమాధానం చెప్పుకోవాలి. ఒకటి, న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే సాయికృష్ణ తల్లి అండ్ సాయికృష్ణ బంధువులు హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ వేశారు. సాయికృష్ణను తమకు అప్పగించాలి, పోలీస్ కస్టడీ పోలీసులే తీసుకువెళ్లారు, సో నాకు అప్పగించండి అని పిటిషన్ వేశారు. దీని మీద హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. ఈ నెల 29 వరకు పోలీసులకి గడువు విధించింది. సో ఒకవైపు న్యాయస్థానానికి పోలీసులు జవాబుదారీగా ఉండాలి, మరోవైపు రాష్ట్ర ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా పోలీసులు జవాబుదారీగా ఉండాలి. ఎంత పెద్ద క్రిమినల్ అయితే మాత్రం, ఎన్ని కేసులు ఉంటే మాత్రం అంత దారుణంగా హతమారుస్తారా, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అలా కొట్టి చంపేస్తారా అని ఇప్పుడు సామాన్యుల్లో చర్చ మొదలైంది, ప్రశ్నలు మొదలయ్యాయి. తప్పే కదా. సో ఇక్కడ పోలీసులు అంటే ఒక్క సిఐ నాగరాజు గారే కాదు, కృష్ణలంక సిఐ నాగరాజు గారు మాత్రమే కాదు. ఆ స్టేషన్ సిబ్బందికి తెలియకుండా ఇదంతా జరగదుగా, ఉన్నతాధికారులకు తెలియకుండా ఇదంతా జరగదుగా. సో అందుకే మొత్తం పోలీసులు ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాయికృష్ణ అనేవాడు పోలీసులకు సవాళ్ళు విసురుతూనే ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలుగా. అనేక కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నదంట, అండ్ ఫోక్సో కేసులు ఉన్నాయంట, కొన్ని అట్రాసిటీ కేసులు చాలా ఉన్నాయంట, కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయంట. సరే, ఏమున్నా సరే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. హైదరాబాద్లో జరిగిన దిశ లాంటి కేసులోనే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది, చాలా చాకచక్యంగా, మూడో కంటికి తెలియకుండా వ్యవహరించాల్సి వచ్చింది, సింపుల్గా పని తేల్చేయాల్సి వచ్చింది. అంతెందుకు, ఈ మధ్య అనకాపల్లిలోనో తునిలోనో ఒక ఘటన జరిగింది, గుర్తుంది కదా. ఒక ముసలాయన ఒక బాలికను తీసుకెళ్ళి అఘాయిత్యం చేయబోయాడు, అది కూడా చెరువులో తేలాడు కదా. సో అది కూడా పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. సో అటువంటి పెద్ద పెద్ద కేసుల్లోనే పోలీసులు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పుడు సాయికృష్ణ లాంటి కేసులో ఎలా వ్యవహరించాలి? సో ఇక్కడ పోలీసుల ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మేబీ ఏమైనా పర్సనల్గా కక్ష పెట్టుకొని పోలీస్ స్టేషన్లో అంతగా వేధించారో. అతనేమి కొత్తగా తప్పు చేసిన వ్యక్తి కాదుగా, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచే అతని మీద కేసులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు కొత్తగా ఏదో తప్పు చేశాడు, కొత్తగా కేసు నమోదైంది కాసేపు కాబట్టి మేము తీసుకెళ్తున్నాము, కొడుతున్నాము అనడానికి సో ఏదో ఉంది అంతర్గతంగా. అసలు సాయికృష్ణ అని పోలీసులు తీసుకువెళ్ళి అంత కర్కశంగా వ్యవహరించడం వెనక ఒక పెద్ద కారణం ఉంది. సో అనుకోకుండా జరిగింది. ఆ తర్వాత ఇంకా రాజీ కోసం విజయవాడ నగరానికి చెందిన కొంతమంది కాపు సామాజిక వర్గ పెద్దలు, జనసేన పార్టీ నాయకుల ద్వారా కొంత రాజకీయ ప్రయత్నాలు చేశారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు, సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. సో ఇంకా ఇప్పుడు చిలికి గాలివానగా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి సాయికృష్ణని పరామర్శించారు. దీన్ని కాపు సామాజిక వర్గం మొత్తాన్ని రగిల్చేలాగా వాళ్ళు మొత్తాన్ని ఉసిగొలుపుతున్నారు. మరోవైపు కూటమి కూడా అప్రమత్తమైంది, ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం గారేమో దాని మీద విచారణ చేయమని, కంప్లీట్గా దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వమని ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు. సో ఒకవైపు వీళ్ళు ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వీళ్ళు ప్రతిపక్షం పరంగా దాన్ని ఎలా రాజకీయంగా వాడుకోవాలో వాడుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ తల్లి ఆవేదనను ఒకరు రాజకీయంగా వాడుకుంటున్నారు, మరొకరేమో ఆ ఆవేదనకు కారణమయ్యారు. రెండు వైపులు ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేనేమంటానంటే పోలీసుల మీద నమ్మకం పోతుంది ఇలాగే వ్యవహరిస్తే. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతాడు. మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. అవసరమైతే సాధారణంగా పోలీసులకు అలవాటే కదా, చిన్న పెట్టి కేసు ఉన్నా సరే, గంజాయి కేసో వేరే కేసో పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం అలవాటే కదా, అలా పెట్టుకోండి. మరీ మీ మాట వినలేదు, మరీ సంఘ విద్రోహ శక్తిగా మారిపోతాయి అంతే తప్ప ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అత్యంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం అయితే లేదు. ఈ కేసు ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్ని రోజుల పాటు సంచలనంగా మారుద్దో, వచ్చే ఎన్నికల వరకు దీన్ని కొనసాగించినా ఆశ్చర్యపోకర్లా. చూడండి, డాక్టర్ సుధాకర్ కేసు 2020లో జరిగింది. ఇప్పటికి దాని గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఇదే కేసు వైసీపీ వాళ్ళు ఇంకో 3-4 సంవత్సరాలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే పోలీసుల ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వ ఫెయిల్యూరే కదా. సో ఇప్పుడు
ప్రభుత్వం స్పందించి విచారణ కమిటీని వేసిన సాయికృష్ణని తిరిగి తీసుకురాలేరుగా, ఆ తల్లికి అప్పగించలేరుగా, ఆ తల్లి కడుపు కోత గురైనట్టే కదా. సో ముఖ్యంగా పోలీసులు అయితే మాత్రం అటువైపు న్యాయస్థానానికి సమాధానం చెప్పాలి, ఇటువైపు ప్రజలకు సమాధానం చెప్పాలి, మరోవైపు ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలి.